బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నిన్న మనం బీహార్ రిజల్ట్స్ చూసాం. ఎన్డీఏకు ప్రభంజనం క్రియేట్ చేసిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఎంటైర్ 243 స్థానాలలో ఎన్డీఏ కూటమి ఏకంగా 202 సీట్లు కైవసం చేసుకుంది. మహాగఠబంధన్ ఏదైతే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఉందో కేవలం 35 సీట్లకే పరిమితం కావడం జరిగింది. ఎందుకు ఇంత ప్రభంజనం క్రియేట్ చేసింది? ఓట్ చోరీ జరిగిందా లేదా ప్రజాస్వామ్యం గెలిచిందా? దీని గురించి మాట్లాడదాం. బట్ ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి, అందులో ఉన్న పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయో ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుందాం. ఎంటైర్ గా బీహార్ లో 243 స్థానాలు ఉంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అత్యధికంగా బీజేపీకి 89 సీట్లు వచ్చాయి. వారు 101 ప్లేస్లలో వాళ్ళు నిలబడితే 89 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత జేడీయూ నితీష్ కుమార్ పార్టీకి 85 సీట్లు వచ్చాయి. తర్వాత తేజస్వి యాదవ్ ఆర్జేడీ వారికి కేవలం 25 సీట్లు వచ్చాయి. అదేవిధంగా రామ్ విలాస్ ఎల్జేపీ పార్టీకి 19 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు కేవలం 6 సీట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ బీహార్ లో కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో ఎప్పుడు చూసినా కూడా 2 digits నెంబర్ కూడా అంటే 10 సీట్ల పైన కూడా కాంగ్రెస్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. సేమ్ అదే మాదిరి కేవలం 6 సీట్లతోటి సర్ది చెప్పుకుంది. అదేవిధంగా ఎంఐఎం మాత్రం 5 సీట్లు అక్కడ దక్కించుకుంది. అదేవిధంగా హిందుస్థానీ ఆవామీ మోర్చా ఏదైతే హెచ్ఏఎం పార్టీ ఉందో అది 5 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా ఆర్ఎల్ఎం 4 సీట్లు, సిపిఐ లిబరేషన్ 2 సీట్లు, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ 1, సిబిఎం 1, జిఎస్పి 1. అక్కడ 243 స్థానాలలో అత్యధికంగా సీట్లు దక్కించుకుంది. అక్కడ ఉండే ఎంటైర్ 243 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా సీట్లు సాధించుకున్నది బీజేపీ పార్టీ. ఇంకా జన్ సురాజ్ పార్టీ అని ఒకటి ఉంది. ఎవరైతే గొప్ప వ్యూహకర్త అని దేశ ప్రజలు భావిస్తున్నారని ఆయన అనుకుంటాడో ప్రశాంత్ కిషోర్ గొప్ప వ్యూహకర్త. తెలుగు స్టేట్స్ లో ఆయన ఇంపాక్ట్ చాలా ఉన్నదని గతంలో మాట్లాడుకున్నాం. ఆయన అక్కడ పోటీ చేసి ఉన్న అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసి గుండు సున్నాకు మాత్రం ఆయన పరిమితం అయ్యాడు. అయితే తేజస్వి యాదవ్ ఈసారి నేనే సీఎం అనుకున్నాడు. కేవలం 25 సీట్లకు. టోటల్ గా మహాగఠబంధన్ చూసుకుంటే కేవలం 25 సీట్లు తేజస్వి యాదవ్ కు, కేవలం 6 సీట్లు ఏమో కాంగ్రెస్ కు, ఇక మిగిలిన 4 సీట్లు ఇతరులు. మహాగఠబంధన్ మొత్తం చూసుకుంటే 30 సీట్లకు పరిమితం అయ్యింది. వారు స్టార్టింగ్ లో కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు పోస్టల్ బ్యాలెట్ అప్పుడు ముందంజలు ఉన్నారు. ఇంకా రౌండ్స్ స్టార్ట్ అయ్యే కొద్దీ ఎన్డీఏ కూటమి దూసుకెళ్ళింది. కేవలం 3-4 రౌండ్స్ కే ఎన్డీఏ కూటమి 122 మ్యాజిక్ ఫిగర్ దాటింది. అప్పుడే క్లియర్ గా దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమైపోయింది బీహార్ ప్రజలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఘోరంగా పట్టం కట్టబోతున్నారు అనేది అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. అయితే 2025లో ఈ విధంగా ఉంటే ఒక్కసారి గత 5 సంవత్సరాల కింద 2020లో ఏ విధంగా ఉన్నాయో మాట్లాడుకుందాం. అప్పుడు కూడా ఇదే ఎన్డీఏ మహాగఠ్ బంధన్ ఏదైతే ఉన్నాయో వీటి మధ్యనే, ఈ కూటమిల మధ్యనే హోరా ఊరి పోటీ ఉన్నది. అప్పుడు 122 సీట్లు ఎన్డీఏకి వస్తే 114 సీట్లు మహాగఠ్ బంధన్కి వస్తే ఇతరులకు 7 వచ్చినాయి. కేవలం 8 సీట్ల తేడాతోటి ఆ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ రోజు ఏకంగా 100 సీట్ల తేడాతోటి ఇక్కడ 202 ఇక్కడ 35. అయితే ఈ విషయం గురించి దేశంలో ఉండే బీజేపీ మొత్తం ప్రజాస్వామ్యం గెలిచింది, మోదీ గారును బీహార్ ప్రజలు ఆశీర్వదించారు, వారు కూడా మళ్ళీ సుపరిపాలన కోరుకున్నారు అనేది వారి వాదన. అయితే కాంగ్రెస్ వాళ్ళు భిన్నంగా మా రాహుల్ గాంధీ పర్యటన సమయంలో చెప్పాడు, ప్రచారంలోనే చెప్పాడు ఓట్ చోరీ జరుగుతుంది, సో ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేశారని చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, చాలా మంది సెక్యులర్లు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, మన తెలుగులు ఎవరైతే సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారో వాళ్ళు కూడా అందరిది అంటున్నారు. ఏమంటున్నారు? అక్కడ ప్రజలు ఓట్లు వేశారా, ఈవీఎంలే వాటంతటా అవే ఓటు వేసుకున్నాయా, ఇంత ఘోరంగా మెజార్టీ అనేది చాలా మంది సెక్యులర్ల వాదన, అంటే బీజేపీ వ్యతిరేక వాళ్ళ వాదన. అయితే ఈ విధంగా ప్రశ్నించే వారందరికీ నా ప్రశ్న ఏంటంటే, ఈ రోజు సంగారెడ్డిలో జగ్గారెడ్డి మాట్లాడుతూ బీహార్ లో ఓటు చోరీ జరిగిందని చెప్పిండు. అదేవిధంగా ఒక 10 నిమిషాల వ్యవధిలో ప్రజాస్వామ్యం గెలిచింది, నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ ప్రజలకు కంగ్రాచులేషన్ చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటంటే జగ్గారెడ్డి గారికైనా ఈ విధంగా ఓట్ చోరీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసిర్రు మోడీ అనే వాళ్ళందరికీ
నేనేమంటున్నా, ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే జూబ్లీహిల్స్ లో కూడా జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదు జూబ్లీహిల్స్ లో ప్రజాస్వామ్యం గెలిచిందంటే దయచేసి బీహార్ లో కూడా ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పండి. ఒక ప్రతిపక్ష నేత మాజీ సీఎం కొడుకు కేటీఆర్ వచ్చి ఆయన ఏదైతే పరాజయం ఎదుర్కొన్నాడో జూబ్లీహిల్స్ లో తను ఒప్పుకున్నాడు. డెఫినెట్ గా ప్రజలు వారికి పట్టం కట్టారు, వారి బాధ్యత పెరిగింది, అభివృద్ధి చేయాలని నవీన్ యాదవ్ కోరాడు తప్ప ఆయన ఓటు చోరీ జరిగింది, దొంగ ఓట్లు పడ్డాయని కూడా చెప్పలే. ప్రజాస్వామ్యానికి ఆయన అంతా విలువ ఇచ్చి ఆయన ఓటమిని కూడా అంతా అంగీకరించినప్పుడు మరి మీకెందుకు జీర్ణం కావట్లేదు, మీరెందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? సో మీరు ఏదైనా ఫార్ములా తీసుకుంటే ఒకటే దానికి స్టిక్ అయి ఉండండి. చెప్తే ఇదైనా చెప్పండి, లేకుంటే అదైనా చెప్పండి. ఓటు చోరీ జరిగిందా? రైట్, జూబ్లీహిల్స్ కూడా ఓటు చోరీ జరిగింది. లేదా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? రైట్, జూబ్లీహిల్స్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. లేదా జూబ్లీహిల్స్ లో ప్రజాస్వామ్యం మాత్రమే గెలిచింది, ప్రజలు ఆశీర్వదించారా? రైట్, బీహార్ లో కూడా మోదీ గారిని ప్రజలు ఆశీర్వదించారు, ప్రజాస్వామ్యం గెలిచింది. ఏదో ఒక ఫార్ములా మీరే అనుకోండి, దానికి మనం ఫాలో అవుదాం. కొంతమంది వాదన ఎట్లా ఉంటుందంటే ఈ సోషల్ మీడియాలో చూస్తుంటా, మనం చేసే శృంగారం, వేరే చేసే వ్యభిచారం, ఇది ఎక్కడి ఫార్ములా అండి? ఇది దేనికి ఒక దానికి నిలబడతాం. బీహార్ ప్రజలు అత్యంత మెజారిటీ తోటి ఎన్డీఏ కూటమి గెలిపించారు. కేవలం మోదీ గారి పరిపాలన దేశవ్యాప్తంగా వాళ్ళు చూసి ఆకర్షితులై ఈ గెలుపును ఆయనకు అంకితం చేశారని నేనైతే భావిస్తున్నా. మరి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ లేదు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఓటు చోరీ జరిగింది అని అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం గెలిచింది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.